గురుభ్యో నమః. చంద్రుడు తృతీయ భావంలో మూడో భావంలో చంద్రుడు ఇది ముఖ్యమైన అర్థం. మూడవ భావం మన సంచారం, ట్రావెల్ అనమాట. మాటలు, సోదరులు, చిన్న ప్రయాణాలు, నైపుణ్యము, హాబీలు, వీటికి సంబంధించింది. ఇది మునుపటి జన్మ నుండి వచ్చే కర్మ, ప్రీవియస్ బర్త్ కర్మ, ప్రతిభలు, జ్ఞానం కూడా సూచిస్తుంది. ఎందుకంటే ఇది ఎనిమిదవ భావం అంటే భగవద్భావం రూల్ ప్రకారం ఇది పూర్వకర్మ సూచిస్తుంది. సంభాషణ, వ్యక్తీకరణ. మూడో భావంలో చంద్రుడు ఉంటే వ్యక్తికి తన మాటల ద్వారా తమను తాము వ్యక్తపరచడం సహజం. ఇలాంటి వారు చాలా చురుకుగా ఆలోచిస్తారు. ఊహాశక్తి ఎక్కువగా ఉంటుంది. సృజనాత్మక రచనా నైపుణ్యము, సామాజికత ఇవన్నీ బాగా కనిపిస్తాయి. అవచేతన మనస్సు మరియు ఉత్సుకత. చంద్రుడు అవచేతన మనస్సు అంటే సబ్కాన్షియస్ మైండ్లో కారకుడు. మూడో భావంలో ఉంటే కనుక అవచేతనంగా ఎల్లప్పుడూ కొత్త సమాచారాన్ని సేకరిస్తుంటుంది. దీనికి కొత్త విషయాలు తెలుసుకునే కుతూహలం ఎక్కువగా ఉంటుంది. మూడో భావంలో చంద్రుడు మాటల చురుకుదనము, పరిచయాలు, చిన్న ప్రయాణం, పూర్వజన్మ నైపుణ్యాలు బయటకు వస్తాయి. సృజనాత్మక కథలు, రచన, సమాచార సేకరణ నైపుణ్యం ఎల్లప్పుడూ కుతూహలంగా అవచేతన ఆలోచనలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. టుక్కిగా చెప్పాలంటే మూడో భావంలో చంద్రుడు సున్నితమైన విషయం. మూడో భావంలో చంద్రుడు ఉండడం ఆసక్తికరమైన స్థానం. ఎందుకంటే మనం విన్నది, చదివినది, చూసినది మన ఆలోచనలు ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఏ సమాచారాన్ని వింటున్నామో జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మంచి వింటే మంచి ఆలోచనలు, చెడు వింటే చెడు ఆలోచనలపై ప్రభావం చేస్తుంది. ప్రతిభ, సృజనాత్మకత. మూడో భావంలో చంద్రుడు ఉంటే ప్రతిభ చాలా ఎక్కువగా ఉంటుంది. సృజనాత్మకత అంటే క్రియేటివిటీ అనమాట. సృజనాత్మక నైపుణ్యాలు, బహుప్రతిభలు వస్తాయి. పాపగ్రహం ప్రభావం లేకుంటే ఇది సంపద కూడా ఇస్తుంది. మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్. ఇలాంటి వ్యక్తికి మార్కెటింగ్, బ్రాండింగ్లో బాగా రాణిస్తారు. ఏ ప్రాజెక్ట్ అయినా ఆకర్షణ పేరు, క్రియేటివ్ ఐడియాలు ఇస్తారు. స్నేహాలు, నెట్వర్క్. ఇలాంటి వ్యక్తి చుట్టూ మంచి వ్యక్తులు, స్నేహితులు, సహచరులు ఉంటారు. నెట్వర్కింగ్లో వీరు చాలా చురుకుగా ఉంటారు. మూడవ భావంలో చంద్రుడు విన్నది ప్లస్ ఆలోచనపై ప్రభావము, జాగ్రత్తగా ఉండాలి. బహుప్రతిభ, సృజనాత్మకత, విస్తృత నైపుణ్యాలు, మార్కెటింగ్, బ్రాండింగ్ మరియు ప్రత్యేక ప్రతిభ, మంచి స్నేహితులు మరియు బలమైన నెట్వర్క్ ఇవన్నీ కీ పాయింట్స్ అన్నమాట దీంట్లో మీకు. మూడవ భావంలో చంద్రుడున్న వ్యక్తి తరచుగా స్థలం మారుతుంటాడు. షార్ట్ ట్రావెల్ అనమాట. చిన్న చిన్న ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ స్థానం చాలా డబ్బు తెచ్చే అవకాశం ఉంటుంది. కానీ పూర్తిగా ఇలా ఉండాలంటే చార్ట్లో ఇతర అంశాలు కూడా పరిశీలించాలి. కాసేపు ఆస్తుల వల్ల నష్టాలు కూడా రావచ్చు. ఇది ఉపచయ భావం, అభివృద్ధి. మూడో భావం ఉపచయ భావం అంటే నిరంతరం వృద్ధి జరుగుతుంది. చంద్రుడు ఎప్పటి నిరంతరం మారుతుంటాడు కాబట్టి ఇక్కడ కూడా మార్పు వరం లాంటిది. వ్యక్తి, కాలము, పరిసరాలతో మానసికంగా, భావోద్వేగంగా మెల్లగా అభివృద్ధి చెందుతారు. సృజనాత్మకత మరియు చలనము. స్థిరత్వం చంద్రుడికి లేదు. మూడో భావంలో చంద్రుడు ఉన్న వారికి సృజనాత్మకత, అభివృద్ధి ఎప్పుడు కొనసాగుతుంది. చిన్న ప్రయాణాలు, మనసు, భావాలు తాజాగా ఉంటాయి. మెర్క్యూరీ మిథునం రాశి భావం ఇది. మూడవ భావం సహజంగా మిథున రాశికి చెందింది. దానికి మెర్క్యూరీ ప్రేరకుడు. అందువల్ల చంద్రుడు చలనం ఇక్కడ వేగంగా పనిచేస్తుంది. చంద్రుడిలో మార్పులు. చంద్రుడు ప్రతి 2.5 రోజులకు రాశి మార్చుకుంటాడు. చంద్రుడు క్షీణ నుండి వృద్ధి వరకు మారుతూ ఉంటాడు. ఈ మార్పు ఎవరి పరిసరాలు ఎలా ఉన్నాయో అనుసరించి వరం కూడా, కొన్నిసార్లు శాపం కూడా అవ్వచ్చు అనమాట. మూడో భావంలో తరచూ స్థల మార్పు, చిన్న ప్రయాణం వలన చలనము, కొత్త మార్పులతో సృజనాత్మకత, వృద్ధి, డబ్బు రాక అవకాశం. డబ్బు రావడం కావచ్చు, పోవడం కావచ్చు. ఇతర ప్లానెట్లకు కూడా చూడాలి. ఆస్తుల ద్వారా కొన్నిసార్లు నష్టం కలుగుతుంది. చంద్రుడిలో మార్పు స్వభావం పరిసరాలపై ఆధారపడి ఉంటుంది. చంద్రుడు మూడో భావంలో జాగ్రత్తలు. మూడో భావంలో చంద్రుడు ఉన్నవారు ఎవరినైనా సులభంగా నమ్ముతారు. అందువల్ల మోసానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే తమ నిష్కలంకతకు జాగ్రత్తగా ఉండాలి. సోదరులు, హాబీలు, ప్రయాణం. వీరికి సోదరులతో, హాబీలతో, చిన్న ప్రయాణాలతో ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవాలని చూస్తారు. పాపగ్రహాల ప్రభావం కూడా చంద్రుడిపై. పాపగ్రహాల దృష్టి ఉంటే ఆలోచనలో గందరగోళం కలగవచ్చు. శని దృష్టి ఉంటే నిరాశ, ప్రతికూలం, పుకార్లు. రాహు ఉంటే తప్పు భ్రమలు, అహంకారము, రహస్యాలు మరియు తొందర. వీరికి రహస్యాలు దాచడం చాలా కష్టం.
ప్రతిదీ ప్రపంచానికి చెప్పేస్తారు, తొందరగానే ఏదో తేల్చేయాలనుకుంటారు. కళాత్మక ప్రతిభ. మూడవ భావంలో చంద్రుడు కళాత్మక ప్రతిభ ఉంటుంది. ఏది చేసినా అది కళతో, సృజనాత్మకత ఉంటుంది. తమదైన దృష్టిలో ప్రపంచాన్ని చూస్తారు. దానికి పూర్తి చాటు కూడా చూడాలన్నమాట. చంద్రుడు పూర్తి బలం లేకుండా లేదా పీడితుడైతే మానసిక గందరగోళం, అస్థిరత రాగలదు. కాబట్టి చంద్రుడు ఒక స్థానంతో నిర్ణయం తీసుకోకూడదు. ఎల్లప్పుడూ పూర్తి జాతకాన్ని పరిశీలించాలి. అవసరమైతే జ్యోతిష్యుని సలహా తీసుకోవాలి. వీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం వింటున్నారు, ఏం చదువుతున్నారు అన్నది కూడా ఇంపార్టెంట్. అందులో మానసికంగా, భావోద్వేగంగా ప్రభావం అవుతాయి. కాబట్టి ఆలోచనలపై ప్రభావం ఎక్కడి నుంచి వస్తుందో గమనించాలి. మూడో భావంలో చంద్రుడు త్వరగా నమ్మడం, మోసం పోయే అవకాశం ఎక్కువ. సోదరులు, హాబీలు, చిన్న ప్రయాణాలపై ఆసక్తి. పాపగ్రహాలు ఉంటే నిరాశ, భ్రమలు, కళాత్మకత. ఏది వృద్ధి చేసినా ఎప్పుడు చార్ట్ పూర్తి చేయాలి, సరైన సలహాలు తీసుకోవాలి. మూడో భావంలో చంద్రుడు ఆలోచనపై జాగ్రత్త. ఆలోచన మీ రియాలిటీని తయారు చేస్తాయి. ఆలోచనలే మీ భావోద్వేగ సుఖం, సంతృప్తి కారణమవుతాయి. అడ్డంకులు ఎక్కడ మొదలవుతాయి? సమస్యలు, అడ్డంకులు మొదట సబ్కాన్షియస్ మైండ్లో మొదలవుతాయి అన్నమాట. అవి తర్వాత వాస్తవ జీవితంలో కనిపిస్తాయి. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఆలోచనలు క్లీన్ చేయడం. ఆలోచనలో అసమర్థత, గందరగోళం ఉంటే సంక్లిష్టత ఉండకూడదు అన్నమాట. అవి జీవితంలో కూడా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఆలోచనలు డిక్లటర్ చేయాలి. అవసరం లేని ఆలోచనలు తీసేయాలి. ఇలా చేస్తే మెదడు నిర్వాహకంగా, అంటే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, స్పష్టంగా పనిచేస్తుంది. ఉదాహరణకరమైన సాధనాలు, ఉపయోగకరమైన సాధనాలు, శ్వాస వ్యాయామాలు, మనసు ప్రశాంతత, పుస్తకాలు చదవడం, మంచి ఆలోచన కోసం ఆలోచనలు రాయడం, అసమర్థ ఆలోచనలు బయటికి రావడానికి ప్రయత్నించండి. మూడో భావంలో చంద్రుడు ఉన్నందున వీరికి ఆలోచనను హెల్తీగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. భావోద్వేగ అవగాహన ఎక్కువగా ఉండాలి. ఇలా ఉంటే మానసిక స్పష్టత పెరుగుతుంది, అంటే మెంటల్ క్లారిటీ అనమాట. మూడో భావంలో చంద్రుడు ఉంటే ఆలోచనలు, రియాలిటీకి భావోద్వేగ స్థితి, అవచేతన అడ్డంకులు ముందే గుర్తించాలి. డీక్లటర్ చేయాలి. శ్వాస వ్యాయామం, అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అన్నమాట. చదువు, రాయడము, ఆలోచనలు స్పష్టంగా ఉంటే జీవితం కూడా సుఖంగా ఉంటుంది. ధన్యవాదాలు.